హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆడియో బుక్ ఆఫ్ మ్యాజిక్. 22వ రోజు. మీ కళ్ళ ముందే. మన విజ్ఞాన శాస్త్రం ఎన్ని పరిశోధనలు చేసి ఎంత సాధించినా ఇంకా ఈ ప్రపంచం మనకొక అద్భుతమే. గూఢమైనదే, ఆశ్చర్యకరమైనదే. దాని గురించి ఆలోచించేవారికి ఇంకా అది ఒక అద్భుతమే అంటారు థామస్ కార్లైల్, రచయిత, చరిత్రకారుడు. 7 సంవత్సరాల క్రిందట నేను రహస్యాన్ని, కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని కనుక్కున్నాక నేను నా కోరికలన్నిటి జాబితా ఒకటి తయారు చేశాను. చాలా పెద్ద జాబితా. అప్పట్లో నా కోరికలు తీరే మార్గం నాకేదీ కనబడలేదు. అయినా నేను నాకు చాలా ముఖ్యమైన 10 కోరికల జాబితా రాసుకుని ఎప్పుడూ నాతో ఉంచుకునేదాన్ని. అవకాశం వచ్చినప్పుడెల్లా ఆ కాగితం తీసి చదువుకుంటూ ఉండేదాన్ని. ఆ కోరికలు తీరినట్టే భావించుకుంటూ వాటికి వీలైనంత కృతజ్ఞత చెప్పేదాన్ని. అన్నిటికన్నా ముఖ్యమైన కోరిక అంటే నా మొదటి ముఖ్యమైన కోరికను ఎప్పుడూ నా మనసులోనే ఉంచుకునేదాన్ని. దానికి రోజుకి చాలాసార్లు నా మ్యాజిక్ మాట థ్యాంక్యూ చెప్పుకుంటూ ఉండేదాన్ని. అది తీరినట్లే భావించుకుంటూ ఉండేదాన్ని. నా జాబితాలోని కోరికలు ఒకదాని వెంట ఒకటి గమ్మత్తుగా నా కళ్ళ ముందే తీరేవి. ఒక్కొక్క కోరిక తీరిన వెంటనే దానిని జాబితా నుంచి తొలగించేదాన్ని. కొత్త కోరికలు కలిగినప్పుడు వాటిని జాబితాలో చేర్చేదాన్ని. నా పెద్ద జాబితాలోని కోరికల్లో ఒకటి టాహిటీలోని బోరా బోరా సందర్శించడం. బోరా బోరాలో ఒక వారం చాలా ఆనందంగా గడిపాక మరొక మంచి విషయం జరిగింది. నేను టాహిటీ నుంచి ఇంటికి విమానంలో తిరిగి వస్తూ ఉండగా అది ఒకచోట ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఆగింది. విమానం చాలా ఖాళీగా ఉంది అప్పటికి. కానీ అక్కడ స్థానికంగా ఉండే టాహిటీ వారితో నిండిపోయింది. దాంతో నవ్వులతో, మాటలతో ఒక చక్కని వాతావరణం నా చుట్టూ గుబాళించింది. నేను ఈ అందమైన వ్యక్తులతో నా స్వల్పకాల ప్రయాణాన్ని చాలా ఆస్వాదించాను. వాళ్ళు అంత ఆనందంగా నవ్వుతూ ఉండడానికి కారణం కూడా నాకు అర్థమైంది. వాళ్ళు కృతజ్ఞులై ఉన్నారు ఇలా జీవించి ఉన్నందుకు, విమానంలో ప్రయాణం చేస్తున్నందుకు, అంతా కలిసి ఉన్నందుకు, ఫలానా ప్రదేశానికి వెళ్తున్నందుకు. ఇలా ఒకటేమిటి, అన్నిటికీ వాళ్ల మనసు కృతజ్ఞతతో నిండి ఉన్నది. వాళ్లతో పాటు ప్రపంచం చుట్టి వచ్చేద్దామా అనిపించింది. అప్పుడు అంతా బాగుంది, వాళ్లతో కలిసి ప్రయాణం చేయటం. అప్పుడు నాకు అర్థమైంది, నా జాబితాలో చివరి కోరిక ఇప్పుడే నా కళ్ళ ముందే తీరిందని. నా అసలు పెద్ద జాబితాలో బోరా బోరా సందర్శన చివరిది. అయితే నేనీ విమానంలోనే ప్రయాణం చేయడానికి, దాన్ని అంతగా ఆస్వాదించడానికి కారణం నాలోని కృతజ్ఞత భావమే. మీలో ఒక స్ఫూర్తిని కలిగించటానికి ఈ విషయం మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే మీ కోరికలు ఎంత పెద్దవైనా అవి మీలో ఉండే కృతజ్ఞతాభావంతో తప్పకుండా తీరుతాయి. అంతేకాదు, కృతజ్ఞతాభావం మీ జీవితంలోని మీరెప్పుడు ఎరగనంత సంతోషాన్ని తీసుకువస్తుంది. ఆ సంతోషం విలువ కట్టలేనిది. నా కోరికల జాబితా రాసుకుని కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తితోనూ, ఆకర్షణ సూత్రం సహాయంతోనూ నా చివరి కోరిక వరకు కూడా తీర్చుకోవడానికి 4 ఏళ్లు పట్టింది. ఈ కాల వ్యవధిలో నా కోరికలన్నీ ఎలా తీరాయో మీకు వివరిస్తాను. నేను నా కోరికల జాబితా తయారు చేసుకున్నప్పుడు నా కంపెనీకి $2 మిలియన్ అప్పు ఉన్నది. కంపెనీ మూసేయడానికి 2 నెలలు మాత్రమే వ్యవధి ఉంది. నా ఇల్లు ఇంకా మిగిలిన ఆస్తి ఏమైనా ఉంటే అది అన్ని అప్పుల కింద పోయే పరిస్థితి. నా క్రెడిట్ కార్డుల మీద ఉన్నది కూడా చాలా స్వల్ప మొత్తం. అయినప్పటికీ నా కోరికల జాబితాలో నేను రాసుకున్నది సముద్రానికి అభిముఖంగా ఉండే ఒక పెద్ద ఇల్లు కావాలని, తరువాత ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాలు చూడాలని, నా అప్పులన్నీ తీర్చుకోవాలని, నా కంపెనీని నేను విస్తరించాలని, నా సంబంధ బాంధవ్యాలన్నీ మెరుగుపరుచుకోవాలని, నా కుటుంబ సభ్యులందరి జీవన నాణ్యత పెరగాలని, అంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, జీవితమంతా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉండాలని, ఇంకా కొన్ని వస్తువులు కొనుక్కోవాలని రాసుకున్నాను. నా అతి ముఖ్యమైన కోరిక నా కృషి ద్వారా కోట్ల మందికి ఆనందం కలుగచేయాలనేది అత్యంత ఆనందమైనదిగా కనపడింది. అయితే నా మొదటిది ముఖ్యమైనది అయిన కోరిక కోట్లాది మందికి ఆనందం కలుగజేయడం అనేది ముందుగానే నెరవేరింది. తరువాత ఒక్కొక్కటి గమ్మత్తుగా దాన్ని అనుసరించాయి. అన్నీ నా కళ్ళ ముందే నెరవేరుతూ ఉంటే ఒక్కొక్క దాన్ని జాబితా నుంచి తొలగిస్తూ వచ్చాను. కనుక మీ కోరికలు మీ కళ్ళ ముందే సాకారం అవడానికి కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించుకోవటం ఇప్పుడు మీ వంతు. ఈ రోజు ప్రారంభం కాగానే మీ అతి ముఖ్యమైన కోరికలు 10ని కాగితం మీద రాసుకోండి. ప్రతి వాక్యాన్ని చక్కగా చదవండి.
ఒక నిమిషం ఆ కోరిక నెరవేరినట్టే ఊహించండి. కోరిక నెరవేరినప్పుడు ఎంత కృతజ్ఞత ప్రకటిస్తారో అంత కృతజ్ఞతని మనసారా ప్రకటించండి. మీ కోరికల జాబితాని మీతో పెట్టుకోండి. కనీసం రోజుకి 2 సార్లైనా దాన్ని తీసి చదవండి. ప్రతి కోరిక విడివిడిగా చదివి ప్రతిదానికి అది తీరినట్లే భావిస్తూ వీలైనంత కృతజ్ఞత చెప్పండి. మీ కోరికలు మరింత త్వరగా తీరేందుకు నేనొక సలహా ఇస్తాను. ఈ జాబితాను ఈ రోజు నుంచి మీ పర్సులో పెట్టుకోండి. వీలైనప్పుడెల్లా దాన్ని చదివి ప్రతి కోరికకు వీలైనంత కృతజ్ఞత చెప్పండి. మీ కళ్ల ముందే అది తీరినప్పుడు జాబితా నుంచి వాటిని తొలగించండి. మరిన్ని కొత్త కోరికలు చేర్చండి. మీరు కూడా నాలాంటి వారైతే మీ కోరికలు సాకారమైనప్పుడెల్లా మీ కళ్ళు ఆనందంతో వర్షిస్తాయి. ఎందుకంటే ఏది అసాధ్యమో అసంభవమో అనుకున్నారో అది మీ కళ్ల ముందే సులభ సాధ్యమైంది కృతజ్ఞత అనే మ్యాజిక్ శక్తితో. మ్యాజిక్ అభ్యాసం 22 ఒక్కసారి రీక్యాప్ చేస్తాను. మీ కళ్ల ముందే 1. మీ అదృష్టాలను గుర్తుకు తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాల జాబితాను వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్దులో రాయండి. ఆ జాబితాను మరొకసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకుని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెల్లుబుచ్చండి. 2. రోజు ప్రారంభంలోనే మీకు అతి ముఖ్యమైన 10 కోరికల జాబితా కాగితం మీద రాసి పెట్టుకోండి. 3. ప్రతి వాక్యాన్ని ప్రతి కోరికని జాగ్రత్తగా చదివి 1 నిమిషం అది సాకారమైపోయినట్లే భావించి వీలైనంత కృతజ్ఞత ప్రకటించండి. నిజాయితీతో ప్రకటించండి. 4. ఈరోజు మీరెక్కడికి వెళ్ళినా ఈ జాబితా మీ వెంట తీసుకువెళ్ళండి. కనీసం 2 సార్లైనా వీలు చేసుకుని ఆ జాబితా చదవండి. చివరికి కృతజ్ఞత ప్రకటించండి. 5. ఈరోజు మీరు నిద్రకి ఉపక్రమించబోయే ముందు ఈ మ్యాజిక్ శిలను గుప్పెట్లో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి. ఈరోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ అని. 23వ రోజు మీరు శ్వాసించే మ్యాజిక్ గాలి. ప్రత్యూష పవనాల పలకరింపుతో ఉదయపు నడకకు బయలుదేరి మీరు మరో కొత్త మనిషిలా రూపొంది మంత్రముగ్ధుల్లా ఇంటికి తిరిగి రావడం ఎల్లప్పుడూ సంభవమే అంటారు మేరీ ఎలెన్ చేస్, విద్యావేత్త, రచయిత. కొన్నేళ్ల కిందట ఎవరైనా నాతో మనం పీల్చే గాలికి కూడా మనం కృతజ్ఞులమై ఉండాలని చెప్తే వాళ్ళకి మతిలేదని అనుకునేదాన్నేమో నేను. అది నాకు చాలా అర్థం లేని విషయంగా అనిపించి ఉండేది. మనం పీల్చే గాలికి కృతజ్ఞత చెప్పటం అంత అవసరమా అనుకునేదాన్నేమో. అయితే కృతజ్ఞతాభావం వలన నా జీవితం మారుతున్న కొద్దీ నేను నా హక్కుగా భావించినవి పట్టించుకోనివి అయిన కొన్ని విషయాలు నాకు అద్భుతంగా కనపడసాగాయి. నా చిన్న ప్రపంచంలోని సాధారణ విషయాల నుంచి అనంత విశ్వంలోని అనేక విషయాల వైపు చూపు సారించాను. గొప్ప శాస్త్రజ్ఞుడైన న్యూటన్ ఏమంటాడంటే, సౌరమండల వ్యవస్థను పరిశీలించినప్పుడు నాకేమనిపిస్తుందంటే భూమి సూర్యుడి నుంచి తనకు సరిపడినంత వెలుగుని వేడిని అందుకోవడానికి అవసరమైనంత దూరంలోనే ఉందని, ఇలా ఉండడం యాదృచ్ఛికం ఏమాత్రం కాదని. ఈ మాటలు నన్ను నా దైనందిన విషయాలను కాక ప్రపంచంలోకి విస్తృతంగా చూపు సారించడం నేర్పాయి. మన చుట్టూ ఒక రక్షణ వ్యవస్థ లాంటి వాతావరణం ఉందని, దానికి అవతల గాలి కానీ ప్రాణవాయువు కానీ ఉండదని తెలుసుకున్నాను. చెట్లు మన వాతావరణానికి నిరంతరం ప్రాణవాయువుని సరఫరా చేస్తూ మనల్ని కాపాడుతూ ఉండటం కూడా యాదృచ్ఛికమేమీ కాదు. మన సౌరమండల వ్యవస్థ లోపరహితంగా సంపూర్ణంగా ఉండడం కూడా యాదృచ్ఛికం కాదు. అట్లా లేకపోతే రేడియేషన్ వలన మనం ధ్వంసమైపోయేవాళ్లం. ఈ భూమి మీద మన జీవితాన్ని కాపాడే ఎన్నో పరిమితులు విస్తృతులు ఉన్నాయి. అన్నీ కూడా కత్తిమొన మీద ఉన్నట్లుంటాయి. వీటిని అలా ఉంచటం అనేది చాలా క్లిష్టమైనది. ఏ కాస్త తేడా వచ్చినా ఈ గ్రహం మీద మన బ్రతుకు దుర్భరం అవుతుంది. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కాకుండా యాదృచ్ఛికంగా ఏర్పడ్డాయంటే నమ్మలేము. ఇవన్నీ మన కోసం లోపరహితంగా రూపొందించబడి లోపరహితంగా అమర్చబడి సరైన సమతూకంలో ఉన్నాయి మన కోసం. ఇవన్నీ కూడా ఏదో యాదృచ్ఛికంగా కాక ఒక పద్ధతి ప్రకారం ఏర్పడ్డాయని, ఈ భూమి చుట్టూ ఉండే ప్రతి సూక్ష్మ విషయము సమతూకంలో ఉండి మనల్ని కాపాడుతున్నాయనే అవగాహన రాగానే మన మనస్సు కృతజ్ఞతతో తలమునకలైపోతుంది. ఎందుకంటే ఈ ఏర్పాటంతా కూడా మనం నిలిచి బ్రతకటానికే ననే గుర్తింపది. అట్లాగే మనం పీల్చే గాలి కూడా అనుకోకుండానే యథాలాపంగానూ వీస్తున్నది కాదు. మనకి ప్రాణదాత అయిన ఈ గాలి వీచడానికి విశ్వంలో జరుగుతున్న గొప్ప ఏర్పాటు గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు మీరు.
ఒకసారి గాలి పీల్చి అలా మీ శరీరంలోకి గాలిని పంపించటం అనేది నిజంగానే చాలా ఆశ్చర్యజనకంగా ఉంటుంది. మనం నిరవధికంగా శ్వాస తీసుకుంటూనే ఉంటాము, కానీ ఒక్కసారి కూడా మనకి ఎట్లా నిరంతరం గాలి అందుతుంది అని ఆలోచించము. కానీ మన శరీరంలో ప్రాణవాయువు అధికంగా ఉంటుంది. మనం గాలి పీల్చినప్పుడు అది మన శరీరంలోని ప్రతి జీవకణంలోకి ప్రవేశించి మనం జీవించి ఉండేలా చేస్తుంది. అంటే మనకి ప్రాణం పోస్తుందన్నమాట. అందుకే తెలుగులో దాన్ని ప్రాణవాయువు అన్నారు. మనకి ప్రకృతి ఇచ్చిన అతి విలువైన కానుక గాలి. అది లేకపోతే పుట్టి ఏ 2 నిమిషాల్లోనూ మన శ్వాస శాశ్వతంగా ఆగిపోయేది. నేను కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించుకోవటం ప్రారంభించినప్పుడు దానిని అనేక వ్యక్తిగతమైన విషయాల కోసం ఉపయోగించేదాన్ని. అది పనిచేసింది. అయితే నాకు మన జీవితానికి నిజమైన కానుకలేమిటో అర్థమైనాక నాకు కృతజ్ఞత యొక్క అసలైన శక్తి ఏమిటో తెలిసింది. అది నాకు అనుభవమైంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలు, చెట్లు, సముద్రాలు, గడ్డిపై మెరిసే మంచు బిందువులు, నా జీవితం, అందరి వ్యక్తులు, వీటన్నిటిపై నాకు కృతజ్ఞతాభావం పెంపొందించాక నేను కోరుకున్న ప్రతి వస్తువు నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అట్లా ఎందుకు జరిగిందో అప్పుడు నాకు తెలిసింది. మనం పీల్చే గాలి వంటి ప్రకృతిపరమైన విలువైన కానుకలకు కృతజ్ఞులమై ఉంటే మనలో కృతజ్ఞతాభావం హృదయపు లోతుల్లోంచి చేరిందని అర్థం. అటువంటి కృతజ్ఞతాభావం మనకు అనుకున్నవన్నీ అందిస్తుంది. ఈరోజు ఒకసారి స్థిమితంగా మనం పీల్చే ఈ మహిమాన్వితమైన గాలి గురించి ఆలోచించండి. ఒక 5 సార్లు ప్రయత్నపూర్వకంగా శ్వాస పీల్చండి. ఆ గాలి మీ శరీరంలో చేసే కదలికను గమనించండి. మళ్లీ దాన్ని విడిచిపెడుతూ ఆ ఆనందాన్ని అనుభవించండి. ఈరోజు అప్పుడప్పుడు 5 సార్లు ఇలా గాలి పీల్చి వదలండి. ప్రతి 5 ఉచ్ఛ్వాస నిశ్వాసలకి మీ మ్యాజిక్ మాట, నేను పీల్చే ఈ మహిమాన్వితమైన గాలికి కృతజ్ఞతలు అనండి. మీరు పీల్చే ఈ అత్యంత విలువైన ప్రాణదాత అయిన గాలికి హృదయపూర్వకంగా అత్యంత నిజాయితీతో కృతజ్ఞత చెప్పండి. ఈ అభ్యాసం మీరు ఇంటి లోపల కాక ఆరుబయట చేస్తే ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే ఆరుబయట తాజా గాలిలోని గొప్పతనాన్ని మీరు ఆస్వాదించవచ్చు. అట్లా కుదరకపోతే ఇంట్లోనే చేయండి. మీరు 5 సార్లు గాలి పీల్చే అభ్యాసం చేసేటప్పుడు కళ్ళు మూసుకోనవచ్చు లేదా తెరిచి ఉంచుకోవచ్చు. మీరు నడుస్తూనో, క్యూలో నిలబడ్డప్పుడో, షాపింగ్కి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా ఎక్కడైనా వీలుని బట్టి ఈ అభ్యాసం చేయవచ్చు. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే యాంత్రికంగా కాకుండా ప్రయత్నపూర్వకంగా గాలి పీల్చి వదలటం ఎలా ఉంటుందో, శరీరంలో కదలికలు ఎలా ఉంటాయో మీకు అనుభూతమవుతుంది. అభ్యాసం చేసేటప్పుడు కూడా మీరు మామూలుగా ఎలా గాలి పీలుస్తారో అలానే పీల్చండి. గట్టిగానో నెమ్మదిగానో కాదు. ఈ అభ్యాసం శ్వాసకి సంబంధించింది కాదని మీకు తెలుసు. ఇది కృతజ్ఞతకి సంబంధించింది. ఒక దీర్ఘ శ్వాస తీయటం వలన మీలో మరింత కృతజ్ఞత జనిస్తుందనుకుంటే అలాగే చేయండి. గాలి వదిలేటప్పుడు మనసులో థ్యాంక్ యూ అనాలనుకుంటే అలాగే చేయండి. మీరు కావాలనుకుంటే ముందు ఈ అభ్యాసాన్ని వేరే విధంగా కూడా చేయవచ్చు. గాలి పీల్చేటప్పుడు మీరు ప్రతి శ్వాసతోనూ మీలో కృతజ్ఞతను కూడా నింపుకుంటున్నట్లుగా భావించవచ్చు. ఒక వ్యక్తికి తను పీలుస్తున్న గాలి పట్ల ఉండే కృతజ్ఞత శిఖరాగ్రానికి చేరినట్లయితే ఆ కృతజ్ఞత యొక్క శక్తి కూడా కొత్త స్థాయికి ఎదుగుతుంది. అటువంటి వారు నిజమైన రసవాదులు. వారు తమ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుందని ప్రాచీనులు అనేవారు. మ్యాజిక్ అభ్యాసం 23ను ఒక్కసారి రీక్యాప్ చేస్తాను. మీరు శ్వాసించే మ్యాజిక్ గాలి. 1. మీ అదృష్టాలను గుర్తుకు తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాల జాబితాను వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్ధులో రాయండి. ఆ జాబితాను మరొకసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకుని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెల్లుబుచ్చండి. 2. ఈ రోజు కాస్త స్థిమితంగా ఒక 5 సార్లు మీరు పీలుస్తున్న మహిమాన్వితమైన గాలిని గురించి ఆలోచించండి. ప్రయత్నపూర్వకంగా 5 సార్లు గట్టిగా గాలి పీల్చి వదలండి. మీ శరీరంలో ఆ గాలి కదలికలను అనుభూతించండి. దాన్ని వదిలేటప్పటి ఆనందాన్ని కూడా ఆస్వాదించండి. 3. 5 సార్లు గాలి పీల్చి వదిలిన తరువాత నేను పీల్చిన ఈ మహిమాన్వితమైన గాలికి కృతజ్ఞతలు అనుకోండి. ప్రాణదాత అయిన ఈ అమూల్యమైన గాలికి వీలైనంత కృతజ్ఞత ప్రకటించండి. 4. ఈ రోజు మీరు నిద్రకి ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ శిలను గుప్పెట్లో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి. ఈ రోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ అని. 24వ రోజు మంత్రదండం.
మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? మీ చేతిలో ఒక మంత్రదండం ఉంటే దాన్ని ఒకసారి అలా జుళిపించి మీకిష్టమైన వారికి సాయం చేయవచ్చని? అయితే ఇవాల్టి మన మ్యాజిక్ అభ్యాసం జీవితంలో అలాంటి మంత్రదండం ఉపయోగించి మీకిష్టమైన వారికి ఎలా సాయం చేయవచ్చో చెబుతుంది. మీరు ఎంతో ప్రేమగా, నిజాయితీగా ఇతరులెవరికైనా మీ దగ్గరున్న అసాధారణ శక్తితో సాయం చేయాలనుకుంటే ఆ శక్తిని కృతజ్ఞతాభావంతో మేళవించి ఆ వ్యక్తి వైపు పంపిస్తే నిజంగా అది ఒక మంత్రదండంలాగే పనిచేస్తుంది. మీకు ప్రేమాస్పదులైన ఆ వ్యక్తులకు మీరు అలా సాయం చేయవచ్చు. మీ శ్రద్ధ ఎక్కడుంటుందో అక్కడికి ఆ శక్తి ప్రవహిస్తుంది. అందుకని మీరు కృతజ్ఞతా శక్తిని అవసరంలో ఉన్నవారి వైపు నడిపిస్తే అది అక్కడికే ప్రవహిస్తుంది. అందువలనే తను చేసే ప్రతి అద్భుతం ముందు జీసస్ థ్యాంక్ యూ అనేవాడు. కృతజ్ఞత అనేది మన కంటికి కనిపించని గొప్ప శక్తి. దానిని మీ కోరికతో కలిపినప్పుడు అది నిజంగా ఒక మంత్రదండం వలనే పనిచేస్తుంది. ఒక మంత్రదండం కోసం ఎదురు చూసేవారికి తామే ఆ మంత్రదండాలమని తెలియదు అంటారు థామస్ లెనార్డ్, వ్యక్తిత్వ వికాస శిక్షకుడు. మీ కుటుంబ సభ్యునికో, స్నేహితునికో లేదా మీకు కావలసిన వారెవరికైనా ఆరోగ్యం బాగోలేకనో, ఆర్థికపరమైన కష్టాల్లో ఉండో, అమిత ఒత్తిడి అనుభవిస్తూ ఉండో, ఒక బాంధవ్యం బెడిసికొట్టి ఉండో, తమలో తమకి విశ్వాసం పోగొట్టుకునో, మానసికమైన సమస్యలతో బాధపడుతూనో ఉన్నారనుకోండి. అప్పుడు మీరు మీ కృతజ్ఞతా శక్తిని అటు పంపించి వారికి సాయం చేయవచ్చు. వారి ఆరోగ్యాన్ని, సంపదను వారికి తిరిగి తెప్పించవచ్చు. ఇంకొకరిపై మీ మంత్రదండాన్ని జులిపించటం ఎలా అంటే, ఆ వ్యక్తి ఆరోగ్యం పూర్తిగా బాగైందని ఊహించండి. అప్పుడు అందుకు ఆనందంతో హృదయపూర్వకంగా నిజాయితీతో థ్యాంక్ యూ అనండి. అవతలి వ్యక్తి మీకు ఫోన్ చేసి తను పూర్తిగా కోలుకున్నానని చెబుతున్నట్లుగా ఊహించండి. అప్పుడు మీ స్పందనను ఊహించండి. అప్పుడు మీకు కలిగే కృతజ్ఞతలోని గాఢతే ఒక గొప్ప శక్తిగా మారి ఆ వ్యక్తిని సమీపిస్తుంది. అయితే ఆ వ్యక్తి ఆరోగ్యం పట్ల మీలో బలమైన ఆకాంక్ష, కోలుకోవాలన్న గాఢమైన కోరిక, కోలుకున్నప్పుడు అంతే నిజాయితీ గల కృతజ్ఞత ఉండాలి. మీరు ప్రేమించిన వారి ఆర్థిక సుస్థిరత విషయంలో కూడా ఈ పద్ధతినే అనుసరించండి. ఇప్పటికే వారి ఆర్థిక స్థితి మెరుగుపడిందని ఊహించండి. అప్పుడు మీరు మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ అనండి. మీకు వారి ఆర్థిక స్థితి బాగుపడ్డట్టు వార్త అందిందనుకుంటూ కృతజ్ఞత చెప్పండి. అట్లా మీ మంత్రదండాన్ని జులిపించండి. మీకు కావలసిన ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నారనుకోండి. అతనికి ఏం కావాలో మీకు తెలియదనుకోండి. అదే కాక అతనికి అనేక విషయాల్లో సాయం కావాలనుకోండి. అప్పుడు కూడా మీరు ఇలాగే మీ మంత్రదండాన్ని జులిపించవచ్చు. వారి సంతోషం కోసం మీరు కృతజ్ఞత చూపించవచ్చు. ఆరోగ్యం కోసం, సంపద కోసం అన్నీ కలిసి వారి ఆనందం కోసం మీరు కృతజ్ఞత ప్రకటించవచ్చు. ఈరోజు ఆరోగ్యం, సంపద, ఆనందం అవసరమైన మీ ఆప్తులు ముగ్గురిని ఎంచుకోండి. ఈ చెప్పబోయే అభ్యాసం చేయబోయే ముందుగా వారి ఫోటోలను మీ ఎదురుగా ఉంచుకోండి. ముందుగా ఒకరి ఫోటోని మీ చేతిలోకి తీసుకోండి. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆ వ్యక్తి తను అన్ని విధాలుగా బాగున్నానని మీతో చెప్తున్న దృశ్యాన్ని ఊహించండి. అట్లా ఆ వార్త మీకు అందుతున్నట్లుగా ఊహించటం చాలా సులభం. ఉదాహరణకి ఒక వ్యక్తి ఆరోగ్యం బాగోలేదనుకోండి. ఆ వ్యక్తి మళ్ళీ ఆరోగ్యవంతులైనట్లుగా, లేదా మానసికంగా కుంగిపోయిన వ్యక్తి మళ్ళీ ఆనందంగా ఉన్నట్లు, లేదా ఆర్థిక సమస్యలో కూరుకుపోయిన వ్యక్తి మళ్ళీ ఆర్థిక సుస్థిరత సంపాదించినట్లుగా మీతో చెప్తున్నట్లు ఊహించండి. అట్లా ఊహించి మీరు వారి స్థితికి మిక్కిలి సంతోషాన్ని, కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేయండి. తరువాత కళ్ళు తెరిచి ఫోటోని చేతిలో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ చెప్పండి. అట్లా ఆ వ్యక్తి ఆరోగ్యము, సంపద, ఆనందము తిరిగి పొందినందుకు నెమ్మదిగా 3 సార్లు థ్యాంక్ యూ చెప్పండి. వారికేది అవసరమో అది పొందినందుకు థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ వ్యక్తి పేరు, ఆరోగ్యానికి, సంపదకి లేదా ఆనందానికి. అట్లా ఒక వ్యక్తి గురించిన అభ్యాసం అయిన తర్వాత మరొకరు ఫోటో తీసుకుని పైన చెప్పినట్లే చేయండి. 3వ వ్యక్తికి కూడా ఈ మంత్రదండం అభ్యాసం అదే విధంగా చేయండి. అభ్యాసాన్ని మీరు నడిచేటప్పుడైనా లేదా మీకు అవసరంలో ఉన్న వారెవరైనా కనపడినా కూడా చేయవచ్చు. మీ చేతిలో ఒక మంత్రదండం ఉన్నట్లే ఊహించుకుని వారిపైన దాన్ని జులిపించండి. వారి ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధి కోసం కృతజ్ఞతా భావాన్ని ప్రకటించడం ద్వారా మీరు వారి వైపుకు ఒక శక్తిని పంపిస్తున్నారని గ్రహించండి. మరొకరి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కోసం మీరు కృతజ్ఞతా భావాన్ని ప్రకటించడం అనేది మీరు చేయగల గొప్ప పనుల్లో ఒకటి.
ఇందులో మ్యాజిక్ ఏమిటంటే ఇతరుల ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, ఆనందం కోసం మీరు కృతజ్ఞత చూపిస్తే అవి మీకు కూడా లభిస్తాయి. మ్యాజిక్ అభ్యాసం 24 ఒకసారి క్విక్ రీక్యాప్ చేస్తాను. మంత్రదండం. 1. మీ అదృష్టాలను గుర్తుకు తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాల జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్దులో రాయండి. ఆ జాబితాను మరొకసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకుని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెల్లుబుచ్చండి. 2. అవసరంలో ఉన్న మీ ఆప్తులు ముగ్గురిని ఎంచుకోండి. వారి ఆరోగ్యం, సంపద, ఆనందం కోసం ఈ అభ్యాసం చేయండి. 3. వారి ఫోటోలు మీ దగ్గర ఉన్నట్లయితే వాటిని మీ ఎదురుగా పెట్టుకోండి. అప్పుడు మంత్రదండం అభ్యాసం చేయండి. 4. ముందుగా ఒకరి ఫోటో చేతిలోకి తీసుకోండి. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆ వ్యక్తి ఉద్యోగం, ఐశ్వర్యం, ఆనందం పూర్తిగా తిరిగి వచ్చిన వార్త మీకు అందినట్లుగా ఊహించండి. ఆ దృశ్యాన్ని కళ్ళ ముందుకు తెచ్చుకోండి. 5. కళ్ళు తెరిచి ఫోటో చేతిలోనే ఉంచుకుని మీ మ్యాజిక్ మంత్రాన్ని నెమ్మదిగా ఇలా అనండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ వ్యక్తి పేరు, ఆరోగ్యానికి, సంపదకి లేదా ఆనందానికి. 6. తరువాత మిగిలిన 2తో కూడా ఇలాగే అభ్యాసం చేయండి. అలా 3 కోసం మంత్రదండం అభ్యాసం చేయండి. ఈ రోజు మీరు నిద్రకి ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ శిలను గుప్పెట్లో ఉంచుకుని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి. ఈ రోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ అని. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.